వైజాగ్ స్టేడియంలో ప్రేక్షకులందరినీ ధోని తన బ్యాటింగ్తో ఎంటర్టైన్ చేశాడు. కానీ మ్యాచ్లో విజయం మాత్రం రిషబ్ పంత్నే వరించింది. ఐపీఎల్ 2024లో మొట్టమొదటిసారి బ్యాటింగ్కి దిగిన ధోని ఢిల్లీ క్యాపిటల్స్ మీద గెలవడం కోసం 192 పరుగుల లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంది. మెరుపు వేగంతో 16 బాల్స్లో 37 పరుగులు చేసి విజయం కోసం ప్రయత్నించాడు ధోని. అతని బ్యాటింగ్ అభిమానులందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించిన చెన్నై సూపర్ కింగ్స్కి విజయాన్ని మాత్రం చేకూర్చలేకపోయింది. ఈ ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో వరుసగా 2 మ్యాచ్ల్లో విజయాలు సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్లో ఓడిపోయి ఢిల్లీ క్యాపిటల్స్కి మొట్టమొదటి విజయాన్ని అందించింది. రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర ఇద్దరూ తక్కువ స్కోర్కి అవుట్ అయిపోవడంతో చెన్నై సూపర్ కింగ్కి ఒక మంచి ప్రారంభం దొరకలేదు. తర్వాత ఆ ప్రెషర్ అలాగే కొనసాగింది. మధ్యలో అజింక్య రహానే 45 పరుగులు చేసి విజయం మీద ఆశలు కలిగించినా 14వ ఓవర్లో ముఖేష్ కుమార్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. ఇక యంగ్ బ్యాట్స్మెన్ అయిన శివన్ దూబే, సమీర్ రిజ్వీ ఇద్దరూ కూడా ముఖేష్ కుమార్ బ్రిలియంట్ బౌలింగ్లో వరుస బాల్స్లో అవుట్ అయిపోయారు. ధోని, జడేజా 51 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పినప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ గెలవడానికి అది సరిపోలేదు. ఆట చివరికి వచ్చే కొద్దీ చెన్నై సూపర్ కింగ్స్ తమ పట్టు కోల్పోయింది. ఫైనల్ ఓవర్లో ధోని 2 4లు 2 6లు కొట్టి మొత్తానికి 16 బాల్స్లో 37 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే డిసెంబర్ 2022లో జరిగిన కారు యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్ 15 నెలల్లో తన మొట్టమొదటి హాఫ్ సెంచరీ చేశాడు. వార్నర్, షా ఈ ఇద్దరు 93 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ని సాధించి టీంకి మంచి ప్రారంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా వార్నర్ 35 బాల్స్లో 52 పరుగులు చేశాడు. T20లో ఇది అతనికి 110వ హాఫ్ సెంచరీ. దీంతో T20స్లో అత్యధిక 50+ స్కోర్ సాధించిన క్రిస్ గేల్ రికార్డుతో డేవిడ్ వార్నర్ సమానం అయ్యాడు. ఈ సీజన్లో మొట్టమొదటి గేమ్ ఆడిన షా 27 బాల్స్లో 43 పరుగులు చేశాడు. సో ఢిల్లీ క్యాపిటల్స్లో అందరూ బాగా పెర్ఫామ్ చేయడంతో చెన్నై సూపర్ కింగ్స్ పై 20 పరుగుల తేడాతో గెలిచింది ఆ టీం. రిషబ్ పంత్కి ఇదొక నిజమైన కంబ్యాక్.